హాయ్, దిస్ ఈజ్ రవి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మాట్లాడితే ఒక మాటని పదే పదే విరివిగా ఉపయోగిస్తున్నారు. అదేంటంటే క్లాస్ వార్. అసలు క్లాస్ వార్ అంటే ఏంటి, రాబోయే రోజుల్లో ఏపీలో క్లాస్ వార్ జరగబోతుంది అని అంటున్నారు. సో క్లాస్ వార్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, ఆ పదాన్ని పదే పదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, సీఎం జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అంటున్నారు. సో ఈ క్లాస్ వార్ అంటే ఏంటి, అసలు ఈ పదాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు ప్రధానంగా ఆయన? ఇప్పుడు క్లాస్ వార్ జరగడానికి అవకాశాలే లేవు అనేది రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో ప్రస్తావించినటువంటి అంశం. దక్షిణ భారతదేశంలో క్లాస్ వార్ అనేది సాధ్యం కాదు. ఉత్తర భారతదేశంలో ఏదన్నా జరిగితే జరగచ్చు కానీ, బట్ దక్షిణ భారతదేశంలో అసలు క్లాస్ వార్ అనే దానికి ఆస్కారమే లేదు అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, ఒక క్లాస్ వారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఆయన సభల్లో ఆయన ఇచ్చేటువంటి ప్రసంగం కానీ, ఆయన పబ్లిక్ని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నాడు అనే దాన్ని కనుక గమనిస్తే కనుక రాబోయేటువంటి ఎన్నికల్లో క్లాస్ వార్ జరగబోతుంది, పెద్దలకి పెత్తందారులకి మధ్య పోరిది అని చెప్పి ఆయన పదే పదే ప్రతి వేదిక మీద నుంచి చెప్తూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ మనందరం ఒకటి, మిగతా వాళ్ళందరూ ఒకటి అనేటువంటి ఒక క్లాస్ వార్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్లాస్ వార్ ఏంటంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి మధ్య కొంత సామాజిక అంతరం ఉంటుంది సహజంగా. ఈ సామాజిక అంతరాన్ని ఘర్షణ రూపంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు కనిపిస్తుంది, ఆ ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ ఆంధ్రప్రదేశ్లో క్లాస్ వార్కి ఛాన్స్ లేదు. దానికి కారణం ఏంటంటే, గాంధీ మహాత్ముడు అహింస గురించి చెప్తే వింటారు. గాంధీ మహాత్ముడు హింస చేయమని చెప్పడం అనేది అందరికీ తెలుసు. గాడ్సే వచ్చేసి అహింస గురించి మాట్లాడితే వింటారా? వినరు. అలాగే చంద్రబాబు నాయుడు లేదంటే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఎవరు రిచ్ అనేది మనం చూస్తే కనుక అఫీషియల్గా వచ్చినటువంటి డేటా, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే బాగా ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు ఆయన క్లాస్ వార్ అంటున్నాడు. ఆయన క్లాస్ వార్ అని ఎలా అంటాడు? క్లాస్ వార్ అని అనటానికి ఆయన అర్హత ఏముంది? క్లాస్ వార్ అంటానికి అంటే లేని వాళ్ళ తరఫు నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి తను ఎలా చెప్పగలడు? ఒకవైపేమో ఆయన రాజప్రసాదాలను కట్టుకున్నారు, తర్వాత ఆయన లక్షల కోట్ల రూపాయలతోటి ఉన్నారు. ఆయనకున్నటువంటి ఆస్తిని బేరీజు వేసి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల కన్నా కూడా అత్యంత ధనవంతుడు, కుబేరుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు. అలాంటప్పుడు నేను పేదల పక్షాన ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తారు? పేదల పక్షాన నేను పోరాడుతున్నాను, పేదలతో పాటు నేనున్నాను, నాకు పేదలే బలము, అవతలంతా డబ్బున్నటువంటి వాళ్ళు అని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఆయన చెప్పేటువంటి మాటలు గాడ్సే అహింస గురించి చెప్పినట్లేదా? జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి రాజప్రసాదాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు కదా. బెంగళూరులో 30 ఎకరాల పైన విస్తీర్ణంలో ఆయన రాజప్రసాదం ఒకటి కట్టుకున్నారని తెలుసు కదా. తాడేపల్లిలో ఆయన కట్టుకున్నటువంటి విలాసవంతమైన హౌస్ గురించి అందరికీ తెలుసు కదా. తర్వాత విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి ప్రజాధనంతో విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని కట్టించుకున్నాడు కదా. తర్వాత హైదరాబాదులో నీకు లోటస్ పాయింట్లో విలాసవంతమైనటువంటి భవనం ఉంది కదా. అంటే ఎక్కడికి పోతే అక్కడ విలాసవంతమైనటువంటి భవనాలను నిర్మించుకొని, తర్వాత కార్పొరేట్ సెక్టార్లో ఆయన బిజినెస్లను డెవలప్ చేసుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఆయన సంపాదించినటువంటి ఆయన, అది కూడా స్పాన్ ఆఫ్ 20 ఇయర్స్లోనే. 1 కోటి రూపాయలు కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి 2004కు ముందు ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలకి ఏ విధంగా వెళ్ళాడు? ఇది ఆయన కొత్త పలుకులో రాధాకృష్ణ గారు సంధించినటువంటి సమాధానం. ఒకవేళ అదే కిటుకు కనుక ప్రజలకు చెప్తే వాళ్ళు కూడా సంపాదించుకుంటారు కదా. నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు నేను పేదల పక్షాన ఉన్నానని చెప్తున్నాడు ఆయన. పేదల పక్షాన ఉన్నాను, నేను పేదల కోసం పోరాడుతున్నాను అని చెప్పి చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 20 సంవత్సరాల్లోనే
కోటి రూపాయలు కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తిపరుడు ఏ విధంగా అయ్యారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. సంపాదించుకున్న బాగానే ఉంది. ఆ కిటుకు పేదల పక్షాన ఉన్నటువంటి నువ్వు కూడా పేదలకు చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉందా? దీనికి సమాధానం చెప్పాలి అని అంటున్నారు. దానికి సమాధానం చెప్పకపోగా రాబోయేటువంటి ఎన్నికల్లో పెత్తందారులకి పేదలకి మధ్య పోటీ అంటున్నావు. ఎవరు పెత్తందారు, ఎవరు పేదలు? జగన్మోహన్ రెడ్డి పేద, జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేటువంటి ప్రయత్నం రాధాకృష్ణ తన కొత్త పలుకు వీకెండ్లో ప్రస్తావించినట్టు నాకు అర్థమైంది. అంటే ఎవరైనా పేదల పక్షాన పోరాడితే అది వేరు, చాలామంది ఉన్నారు పేదల పక్షాన పోరాడినటువంటి వాళ్ళు. యాక్చువల్గా అది క్లాస్ వార్ అనే పదం వామపక్ష భావజాలం నుంచి, వామపక్ష పోరాటం నుంచి వచ్చింది క్లాస్ వార్ అనేది అని చెప్పి ప్రస్తావించారు. అది కూడా మళ్ళీ ఈ క్లాస్ వార్ అనే దానికి కూడా ఒక మోడల్ని కూడా చెప్పారు, జర్మనైజేషన్ అని చెప్పి. అప్పుడు జర్మనీలో హిట్లర్ చెప్పారు. ఆ తర్వాత అది నమ్మారు, చాలా కాలం పాటు నమ్మి తీరా ఆయన నమ్మిన తర్వాత అతను మోసం చేశాడు అనేది తెలుసుకునేటప్పటికే మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోయింది. అలానే ఇప్పుడు క్లాస్ వార్ అని చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నాయి అది చెప్పాలి కదా ఫస్ట్ అని చెప్పి చెబుతున్నాడు. అంటే సమాజంలో ఒక అన్రెస్ట్ని తీసుకొచ్చి రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. క్లాస్ వార్ని తీసుకురావడానికి, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి మధ్య ఉన్నటువంటి అంతరం ఏదైతే ఉందో, ఇది కమ్యూనిస్టులు చాలా కాలం పాటు దీన్ని నడిపారు, భారతదేశంలో కూడా నడిపారు. పేదల పక్షాన మేము ఉన్నామని చెప్పి, పేదల పక్షాన పోరాడతామని చెప్పి, ఎవరైతే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని అనేకమైనటువంటి పోరాటాలు భారతదేశంలో కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటమే అది. దాంట్లో ఇతను ఇమిడిపోవాలని చెప్పి చూస్తున్నాడు. అక్కడ ఇమిడిపోవడానికి ఇతనికి అర్హత లేదు అని చెప్పి అంటున్నాడు రాధాకృష్ణ తన ఆర్టికల్లో. కారణం ఏంటంటే ఇతను కళ్ళెదురు కనిపిస్తున్నాయి, కళ్ళెదురు కనిపిస్తున్నటువంటి ఆస్తులే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పుడు నువ్వు పేదల పక్షాన పోరాడుతాను, నేను పేదలకు నేను ప్రతినిధిని అని ఎలా చెప్పుకోగలవు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో కానీ దక్షిణ భారతదేశంలో కానీ క్లాస్ వార్ అనేది సాధ్యం కాదు, అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే క్లాస్ వార్ అని చెప్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినటువంటి వాళ్ళల్లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రజల ముందు ఫోకస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, బుట్టా రేణుకు లాంటి వాళ్ళని 1000 కోట్లకు పైన ఆస్తులు ఉన్నటువంటి బుట్టా రేణుకు లాంటి వాళ్ళని అంతంత మాత్రంగా ఉన్నటువంటి పేదరాళ్ళు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అందరిని పరిచయం చేస్తున్నాడు. అలానే కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి అభ్యర్థుల్ని పేదలుగా పరిచయం చేస్తున్నాడు. ఇదేనా క్లాస్ వార్ అంటే? క్లాస్ వార్ అంటే ఇదేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మళ్ళీ మరొక ఛాన్స్ కొట్టేయాలని, మరో ఛాన్సు ముఖ్యమంత్రిగా కావాలని, మరో ఛాన్స్ కావాలని చెప్పి ఆయనేమో పప్పు వెళ్ళాలాగా వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆయన తన పని తాను చేసుకుంటున్నాడు. ఈయనకి 2,50,000 కోట్ల రూపాయలు పంచిపెట్టానని చెప్తున్నాడు ఎవరు జనాలకి. మరి ఆయన సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయలు తిన్నాడని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. లిక్కర్ స్కామ్లో కానీ, ఇసుగులో కానీ, లేదా భూ కబ్జాల్లో కానీ ఏదైతే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలు సంపాదించాడు ఆయన సొంతగా అని చెప్పాను. ఒక్క పైసా అయినా సొంత డబ్బు ఏమైనా ఇచ్చాడా? ప్రజాధనమే కదా. మరి 2,5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి వీళ్ళకి పంచి, ఈయనేమో సొంతగా 6 లక్షల కోట్ల రూపాయలు తీసుకొని అదేమో జనం డబ్బు జనానికి పంచి అది నేను డబ్బు పంచానని చెప్పి అంటున్నాడు. సో కాబట్టి ఇవన్నీ ప్రస్తావిస్తూ క్లాస్ వార్ అని చెప్పి మోసం చేయమాకు జగన్మోహన్ రెడ్డి. నువ్వు భారతదేశంలో ఉండేటువంటి అందరి సీఎంల కంటే నువ్వు కుబేరుడివి, నువ్వు ధనవంతుడివి. కాబట్టి నువ్వు క్లాస్ వార్ అని చెప్తే గాడ్సే వచ్చేసి అహింస గురించి మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పి ప్రస్తావించారు. సో క్లాస్ వార్ అని చెప్పి అనవసరంగా సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి వెళ్ళి నువ్వు ఏదో 5 సంవత్సరాలు ఏది చెప్పావో, ఏది చేసావో అది చెప్పు. చెప్పలేని ఏదన్నా ఉంటే నేను చేయలేకపోయానని చెప్పు. అది వాళ్ళు ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది రేపు 13వ తారీఖున ఓటు రూపంలో తెలియజేస్తారు. అంతే తప్ప లేనటువంటి దాన్ని తీసుకొచ్చి ఘర్షణ వాతావరణం పెట్టి సమాజంలో అన్రెస్ట్ తీసుకురావద్దు. అబద్ధాలు చెప్పి నువ్వు పేదవాడు అయితే నువ్వు చెప్పచ్చు, నువ్వు ధనవంతుడు కదా నువ్వు ఎలా చెప్తావు అనేటువంటి ప్రశ్న వేస్తూ దాన్ని కాలం రాయటం జరిగింది. సో క్లాస్ వార్ అనేది సాధ్యం కాదు. ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది సాధ్యం కావదు ఆంధ్రప్రదేశ్లో అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో క్లాస్ వార్ అనే కాన్సెప్ట్తో పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్లాస్ వార్ అనేది ప్రస్తుతం మన సౌత్ ఇండియాలో ఎక్కడా వర్కౌట్ కాదు. ఎందుకంటే అత్యధిక ఆస్తులున్న జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ గురించి మాట్లాడటం పెద్ద కామెడీ. ఓకే, థ్యాంక్ యూ.